హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అన్నమాట మనము తేంగ దుంపలు ఏరుతున్నాము. వీటినే తేంగ దుంపలు అంటారు. ఇవే తేంగ దుంపలు అన్నమాట. ఇవి కాల్చుకొని తింటారు. పడిపోతున్నాయి. చూడండి, అదిగో అలాగే ఎక్కుతున్నాడు అనమాట చెట్టుకి. ఇదిగో ఇదిగో చూపించున్నది. ఇదే అన్నమాట. ఇదిగో ఈ పాదు నుంచి ఇలా వెళ్తుంది అన్నమాట. అలా అలా వెళ్ళేసి చెట్టుకు అలా ఎక్కుతుంది. ఓకే, దిగలే. ఇంకా వేరే చెట్టు కూడా ఉంది. చెట్టు పైన మామిడి చెట్టు పైన ఉందన్నారు మా వాళ్ళు. ఓకే, ఇదే మా ఊరు అరటి తోటలు. పల్లెటూరు ట్రైబుల్స్లోనే ఇలాగనే అరటి తోటలు ఉంటాయి. అదే వైజాగ్ వైపు అయితే ఇలా ఉండవు అరటి తోటలు, ఇలా ఉండవు. ఉన్నాయా? చెట్టు ఎండిపోయిందట ఇక్కడ. ఇంకా వేరే చెట్టు వెళ్దాం. మేమైతే చిన్నప్పుడు ఇక్కడే దొంగతనంకి వస్తుండేమో. పైన రాయిలతో ఇసరడము అలా చేస్తుండేమో అన్నమాట. ఇక్కడే పర్లేదు, పదండి. ఓకే, గరుదర అన్నమాట. రాగిమాలు అంటారు కదా, అవే ఇక్కడ పండిస్తారు. కోస్తారు అయితే ప్రస్తుతానికి ఇప్పుడు. అలాగే ఏమంటారా? దీన్నే మా భాషలో జొట్ట పిక్కలు అంటారు. ఇగో ఇలా ఉంటాయి. ఏమంటారు అంటే కామెంట్ చేయండి. ఇగో లోన్ ఇలా ఉంటాయి అన్నమాట. జొట్ట పిక్కలు అంటారు. ఇప్పుడైతే కోతులు వచ్చి తిని వెళ్ళిపోయాయి. ఇప్పుడైతే కావాలైతే దుంపల దగ్గర వచ్చేమో చెట్టు దగ్గర ఉన్నాయి అన్నారు. మరి ఉన్నాయో లేవో తెలీదు. వచ్చి దీన్నే కాకి తోట అంటారు. మీకు తెలిసి ఉంటుంది అనుకుంటా. మొత్తానికి అయితే ఈ సీజన్లో కాకపల్లి అంతా ఏరుస్తారు అనుకుంటా. అదిగో మావాడు చెట్టు ఇస్తున్నాడు అనుకుంటా. అగో అవి కనిపిస్తుంది కదా, అవే దుంపలు అలా ఉంటాయి అన్నమాట. అక్కడ ఉన్నాయి. అగో ఆడ ఎక్కడ మరి ఉన్నాయి, చాలా అయితే ఉన్నాయి. మరి ఇగో ఈ చెట్టు అయితే ఇలా ఉన్నాయి. మరి చూడాలి ఎలా ఉంటాయి. ఎన్ని దొరికాయి? మాకైతే దొరికినవి అయితే ఇన్నే, మరి ఎక్కువ దొరకలేదు. చాలా పడ్డాయి కానీ దొరకలేదు. ఆకులకి కనిపించట్లేదు. అంటే ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్కలా ఉంటాయి ఈ దుంపలు అయితే. చూడండి వేరేలా ఉన్నాయి. ఇందాక దొరికినవి అయితే ఇగో చూడండి, ఇవి ఒక వేరేలా ఉన్నాయి. ఇవి చిన్నవి పెద్దవి ఒక్కొక్కలా ఉంటాయి అన్నమాట. మాడైతే అదే సంచి లేదు, బంజన్ పట్టిస్తున్నాడు. ఉన్నాయా? మరి మావాడు పనస్థితి పైన అంటున్నాడు. చూద్దాం.
తీస్తున్నా వీడియో ఆప్తా దా చూపిస్తాను తీస్తున్నా. ఓకేనా చూపిద్దాం మంచి మీరు ఓకే వీటిని అంటారు తెలిసిందే కదా ఏంటి అదే దగ్గు వచ్చినప్పుడు టీలో కలిపి తాగుతారు దీన్నే మంచి మిరియాలు అంటారు అనమాట ఆరోగ్యానికి మంచిది అంటే ఇంకా ఉన్నాయి ఇంకా కోయలేదు ఇవి మన ఈ సంక్రాంతి అయిపోయిన తర్వాత అయితే ఇవి కోస్తారన్నమాట మామిడి చెట్టుకి ఎక్కడో కోస్తారన్న ఏంటి కష్టానికి దిగిపోయాం. ఓకే ఇందాక చెప్పాను కదా ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్కలా ఉంటాయి అనేసి చూడండి ఈ చెట్టుకు అయితే కొంచెం పొడుగుగా ఉంటాయి దీన్నే మీరు డబల్ మీనింగ్ అనుకోకండి. మరి నల్లకి కనిపిస్తున్నాయి కానీ దుంపలు అంటారు. ఓకే ఓకే ఇప్పుడు కర్రలు తీసుకుందాం. మంట వేసిన తర్వాత ఇలాగ ఉడికాయి అన్నమాట. ముందు తీసే ముందు కర్రతో తీయాలి. ఉడికేయలేవు తెలీదు బట్ తిని చూడండి. ఇలా అవుద్దన్నమాట. తీసినప్పుడు జాగ్రత్తగా కర్రతో తీయాలి అంతే. చూడండి ఇప్పుడు చూడండి నేను చూస్తున్నా చూపిస్తా. లోపలైతే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడైతే చూద్దాం ఎలా ఉంటుందో. వేడిగా ఉంది. బాగుంది. చేస్తున్నారు దొంగ నా కొడుకులు. ఎప్పుడైతే కెమెరామ్యాన్కి ఇద్దాము. మరి ఇంతకి అంత లాంగ్ వీడియో తీసాడు కదా మాత్రం ఇవ్వాలి కదా అంతేరా కాలేదురా నేను వాళ్ళకి ఇప్పుడు అదేమో మూసుకోబోతున్నాడు. రే ఏమైపోదురా. ఇప్పుడైతే కొన్ని దుంపలు ఎలుగున్నవి బాగుంటాయి, రెడ్డుగున్నవి ఇలా ఉన్నాయి అయితే వేరేలా ఉంటాయి చేదుగా. లైక్ అండ్ సబ్స్క్రైబ్.